హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కూడా కాదు, ఇయర్స్ అని చెప్పొచ్చు. 2 years తర్వాత నేను ఒక ఫుల్ లెంత్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది కూడా మన హైదరాబాద్లోని నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. సో మేము అక్కడికి వెళ్ళిపోయాం. సండే రోజున లాస్ట్ సండే వెళ్ళామన్నమాట. లాస్ట్ సండే విజిట్ చేసాం. అక్కడ నేను చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయడానికే ట్రై చేశాను. మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేశాను. ఇది వచ్చేసి బయట స్టాల్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ బయటనే చాలా బాగున్నాయి. చాలా న్యూ కలెక్షన్గా అనిపించాయి, చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్గా అనిపించాయి అనమాట ఇయర్ రింగ్స్. ఇంకా ఇదంతా బయటనే స్టాల్స్, బయటనే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, దుపట్టాస్ కానీ, జ్యువెలరీ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, శాండిల్స్, ఇలాగ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట బయటనే. సో సగం షాపింగ్ బయటనే చేసేయచ్చు, బట్ ప్రైస్ వచ్చేసి బయట ఎక్కువ ఉన్నాయి, లోపల తక్కువ ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేసేసుకోండి. నేను చాలా వీడియోస్లో చెక్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళాను. నేను కూడా మన ఛానల్లో కూడా ఒక వీడియో నుమాయిష్ది వచ్చేయాలి అని చెప్పి కంకణం కట్టుకొని మరీ వెళ్ళి పోస్ట్ చేశాను. 2 kidsతో మరీ వెళ్ళి నేను షూట్ చేశాను అనమాట. ఈసారి షాపింగ్ అయితే ఎక్కువ చేయలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికే చాలా మ్యాక్సిమం ట్రై చేశాను. ఇలాగా నుమాయిష్లో తిరుగుతూ ఉండగా మాకు ఓ మై గాడ్ నిత్య గుర్తున్నారా? సో ఆవిడ కనిపించారు, మాస్క్లో కనిపించారు. ఆవిడ ఐస్ చూసి మేము ఐడెంటిఫై చేసి దగ్గరికి వెళ్ళి సెల్ఫీస్ తీసుకున్నాము. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. తను చాలా ఫ్రెండ్లీగా అసలు సెల్ఫీ అడగగానే ఇచ్చేశారనమాట. సో మీరే తీస్తారా అంటే సెల్ఫీ కూడా తనే తీశారు. తర్వాత తనని కలిసి తనతో బాగా మాట్లాడిన తర్వాత మేము మళ్ళీ తిరిగి షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక స్టాల్ కనపడింది బయటనే. ఈ కుర్తీస్ వచ్చేసి చాలా బాగున్నాయండి, క్లాత్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 500 అలా చెప్పాడు, 600, 500 అలాగా. ఇవి వచ్చేసి ఫిక్స్డ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈసారి ఎక్కువ బటర్ఫ్లై ఫ్రాక్స్ అవన్నీ ఎక్కువ కనిపించాయి. నాకైతే ఎక్కువ కలెక్షన్ నాకేమంత అనిపించలేదు. బటర్ఫ్లై ఫ్రాక్స్లో కూడా కలర్స్ కూడా వచ్చేసాయి అనమాట. మొన్నటిదాకా వైటే ఉన్నాయి కదా, రీసెంట్గా లాంచ్ అయ్యాయి కదా కలర్స్ కూడా. సో ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. 500, 600, 700, 800 ఒక్కొక్క షాప్ వాడు ఒక్కొక్క రేట్ అలాగా చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత మేము కార్పెట్స్ చూద్దాము, ఇంట్లోకి హాల్లోకి కార్పెట్ ఒకటి తీసుకుందామని చెప్పి చూసాము. ఇక్కడ ఈ కార్పెట్ షాప్కి వచ్చేసాము. సో పెద్ద కార్పెట్స్ కూడా చాలా రేట్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మాకు 4600, 4800 చెప్పాడు అనమాట. సో ఎందుకులే అంత కాస్ట్ అని మేము వదిలేసి పక్కకు వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ అండ్ వైప్, ఇదొకటి స్టాల్ చూసాము. ఈ స్టాల్లో వచ్చేసి బుక్స్ ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి. ఈవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. యూట్యూబ్ కోసం షూట్ చేస్తున్నాను అనగానే ఖచ్చితంగా షూట్ చేయండి మాది కూడా అని చెప్పి అడిగారు అనమాట. సో ఏం లేదు, ఈ బుక్స్ మీద వాళ్ళు సజెస్ట్ చేసిన పెన్స్ ఆర్ స్కెచ్ పెన్స్ ఆర్ క్రేయాన్స్తో మనం రాస్తే వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి మా కిడ్స్ కోసం తీసుకున్నాను. సో అవి నేను నుమాయిష్ హాల్లో చూపించేస్తాను అనమాట. అదొక సపరేట్ వీడియో చేస్తాను. తర్వాత వచ్చేసి ఇవి నైట్ వేర్ అనమాట. 500కి 2 చెప్పారు, బాగున్నాయి, బట్ నాకైతే క్లాత్ అంతా అనిపించలేదు. తర్వాత ఒక ఫుట్వేర్ షాప్కి వెళ్ళిపోయాం. యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నానంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. సో వీరు మా వీడియో కూడా మా షాప్ కూడా చూపించండి అని చెప్పి షూట్ చేయమని అడిగారనమాట. వీళ్ళ షాప్లో కలెక్షన్ చాలా బాగుందండి. డైలీ వేర్ కానీ, స్టోన్ వర్క్ కానీ, పార్టీ వేర్, ఇలాగా ఫుట్వేర్ చాలా అంటే చాలా బాగున్నాయి, ట్రెండీగా ఉన్నాయి. జైపూర్, రాజస్థానీ ఇలాగా చాలా స్టేట్స్ నుంచి తెప్పించి వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు కలెక్షన్ చాలా అంటే చాలా హ్యూజ్గా ఉందన్నమాట. చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర క్వాలిటీ, ప్రైస్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత మేము నిత్యాని చూసాం కదా, నిత్యతో మాట్లాడాం కదా, మేము చెక్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఎవరైనా సెలబ్రిటీ అలాగా కనిపిస్తారేమని. బట్ మాకైతే తను ఒక్కరే కనిపించారు. ఇంక మేము ఎవరిని చూడలేదు, కనిపించలేదు. మేబీ వచ్చారో లేదో కూడా మాకైతే ఐడియా లేదనమాట. సో మేమైతే 4 o'clockకి ఎంటర్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ నుంచే వెళ్ళిపోయాము. కార్ పార్కింగ్ కూడా ఫ్రీగానే దొరికింది. బట్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం అదొక టార్చర్ అయిపోయిందనమాట. కార్ పార్కింగ్, కార్ చుట్టూ బైక్స్ పెట్టేశారనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా పార్క్ చేస్తారు అని చెప్పి. ఇంకొక సజెషన్ ఏంటంటే, కార్లో వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పార్కింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చుట్టూ బైక్స్ పెట్టే ఫెసిలిటీ ఉంటుందా, లేదంటే మన కార్ ఈజీగా
తీయగలమా లేదా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని 1కి 4 టైమ్స్ చెక్ చేసుకొని మీరు పార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మేము ఫేస్ చేసాము 45 మినిట్స్ లిటరల్గా 20 బైక్స్ మేము మూవ్ చేసి కార్ అనేది తీసుకోగలిగామన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే హంబుల్ రిక్వెస్ట్ అనమాట నుమాయిష్కి వెళ్ళే వాళ్ళు. ఇంకా ఇక్కడ షాపింగ్ విషయానికి వచ్చేస్తే బాగున్నాయి, కలెక్షన్ కూడా బాగున్నాయి, న్యూ వెరైటీ కూడా ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే ఉన్నాయండి. అందరూ వీడియోస్లో చెప్తున్నట్టయితే అంత ఇదిగా అయితే లేదు. కలెక్షన్ బాగానే ఉన్నాయి కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. నచ్చితే ఒకటి నచ్చింది అది కనుక వెళ్ళి అడిగితే 3000 4000 చెప్తున్నారు. బార్గెన్స్ కూడా ఏమంత ఇవ్వలేదన్నమాట. మరి వేరే ఛానల్స్లో వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పారు. సో అది నమ్మే నేను కూడా వెళ్ళాను. బట్ కిడ్స్ని ఉంటే కనుక ఒకసారి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. వీకెండ్స్లో అస్సలు వెళ్ళొద్దు. సో నాకు తెలిసి ఈ వీడియో వచ్చేసరికి అదే లాస్ట్ వీకెండ్ అయిపోతుంది అనుకోండి. ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ నుమాయిష్లో. సో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. 4 o'clockకి తక్కువ ఉంది, 5 o'clockకి కొంచెం అలా పెరుగుతూ 7 తర్వాత అసలు ఫుల్గా పెరిగిపోయిందనమాట క్రౌడ్ అనేది. ఇంకా అయిపోతుంది కదా, సో అందుకని క్రౌడ్ కూడా ఎక్కువే ఉంటుంది. మేబీ బార్గెన్ అది చేయాలేమో, నాకైతే అంత ఇవ్వలేదు. సో మాకు నచ్చినవి అలాగా బార్గెన్ చేయడం కూడా మేబీ మాకు రాలేదేమో. ఎవరైనా బార్గెన్ బాగా చేసే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో కలెక్షన్ చాలా బాగుంది. జైపూర్, రాజస్థాన్ ఇలాగ ఉంటాయి కదా, సో అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి హ్యాండ్లూమ్స్ కానీ, టాప్స్ కానీ, కుర్తీస్ కానీ, శాండిల్స్ కానీ అలాగా అన్నీ చాలా బాగున్నాయండి. కలెక్షన్ వెరైటీ మాత్రం చాలా బాగుంది. బార్గెన్ చేయగలిగిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ప్రైసెస్కి. ఈసారి షాపింగ్ అయితే ఎక్కువ అయితే చేయలేదు, బట్ మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను అనమాట వీడియోలో. ఇంకా తర్వాత షార్ట్ కుర్తీస్ ఇవి వచ్చేసి స్కర్ట్స్ అనమాట. స్కర్ట్స్ చాలా బాగున్నాయి. 200 250 అలాగా ఫిక్స్డ్ చెప్పున్నారు. ప్లాజోస్ ఇలాగా చాలా బాగున్నాయండి. బట్ నేనైతే తీసుకోలేదులే, జస్ట్ విండో షాపింగ్ లాగా చూశాను కొన్ని వచ్చేసి. తర్వాత వచ్చేసి ఈ షాప్లో ఈ లావెండర్ది చూస్తున్నారు కదా, టాప్ వచ్చేసి నాకు చాలా నచ్చింది. అది 2500 ఎంత చెప్పాడు. సో నాకు ప్రైస్ ఎందుకులే అంత పెట్టడం అని నేను తీసుకోలేదన్నమాట. చాలా నచ్చింది. ఫోటో అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం ఇంకొక చోట ఎక్కడన్నా ట్రై చేద్దాంలే బయట అని చెప్పి. సో తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఇలాగ ఉన్నాయి. తర్వాత మా కిడ్స్ వచ్చేసి ప్లే ఏరియాలో ఇలాగ బాల్స్ ఇలాగ ఉంది కదా, సో అక్కడ ఆడుకున్నారనమాట. ఇది 10 minutesకి 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు బాగానే. తర్వాత రెడీమేడ్ బ్లౌజ్ షాప్కి వచ్చామండి. ఇక్కడ కలెక్షన్ చాలా హ్యూజ్గా ఉంది, చాలా ఎక్కువ ఉంది కలెక్షన్. చాలా బాగున్నాయి బ్లౌజెస్ కూడా. మనం శారీస్ మీదకి బాగా సెట్ చేసుకోవచ్చు. ప్రైసెస్ వచ్చేసి 400 300 అలా ఉన్నాయన్నమాట. 450 900 1100 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. క్లాత్ కానీ అంతా చాలా స్మూత్గా చాలా బాగా నచ్చింది. కంప్యూటరైజ్డ్ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి బయట వర్క్ చేస్తేనే స్టార్టింగ్ ప్రైజే 500 దాకా ఉంది కదా, ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 450 అనమాట. ఈ బ్లౌజ్ కూడా 450 చెప్పారు. సో నాకు చాలా నచ్చింది ఈ బ్లౌజ్. బట్ నాకు ఈ కలర్లో లేదులే అని చెప్పి నేను తీసుకోలేదు. ఈ బ్లౌజ్ వచ్చేసి 1100 చెప్పాడు. చాలా బాగుందండి. ఇది మాత్రం అస్సలు చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి చికెన్ కర్రీలో. ఇది 900 ఎంత చెప్పాడు బ్లౌజ్. మ్యాక్సిమం నేను ప్రైజెస్తో కూడా చెప్పేస్తున్నాను. ఈ షాప్లో చాలా బాగున్నాయి. కలంకారీ డిజైన్స్లో, కలంకారీ ప్రింట్స్లో, అలాగా బ్యాక్ సైడ్ బ్లౌజెస్లో చాలా బాగున్నాయి. తర్వాత మేము ఇంకా టైర్డ్ అయిపోయాం బాగా. కొంచెం ఫుడ్ తిందామని చెప్పి ఫుడ్ స్టాల్కి వెళ్ళిపోయి మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసేసుకొని తినేసి మళ్ళీ తిరిగి షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం. తర్వాత ఫుడ్ తిన్నాక ఎక్కువసేపు లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా చూసేసి మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. చెప్పాను కదా కార్ పార్కింగ్ అదొక ఇష్యూ అయిపోయింది. తర్వాత ఈ హోమ్ డెకర్లో చాలా బాగున్నాయి, బట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేనేం తీసుకోలేదు, జస్ట్ చూడడానికే అనమాట. తర్వాత మా కిడ్స్ వచ్చేసి కొన్ని టాయ్స్ అలాగా కొన్ని తీసుకున్నారు, లిమిటెడ్గా తీసుకున్నారనమాట. ఇంకా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ లెంతీ వీడియో పెడుతున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఎక్స్ప్లోర్ చేశానండి.
మ్యాక్సిమం నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలా వరకు చూపించాను. తర్వాత ఇది ఒక షాప్లో ఈ డ్రెస్ ఒకటి చూసాను. ఇది 4600 చెప్పాడు. నాకు చాలా నచ్చింది, బట్ కాస్ట్ హైలో ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది, బట్ ఎందుకులా అంత పెట్టడం అని చెప్పి నేనైతే తీసుకోలేదు. నుమాయిష్ హాల్ వీడియో కూడా నేను తొందరలో పోస్ట్ చేసేస్తాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం.